అరసుని రాజవంశములో నన్ను చేర్చుటాకు దిగి వచ్చినావు. ఈ రాజవంశములో నన్ను చేర్చుటాకు దిగి వచ్చినావు. నన్ను నీ రాజగృహములో అతిథిగా పిలిచినావా. నన్ను నీ రాజగృహములో అతిథిగా పిలిచినావా. నీ మహిమ రూపము మరువలేనులే. మహిమ రూపుడా నీ మేలులు మరువలేనులే. ప్రేమనే కానక పలు దినములు తిరిగినాను. నీ ప్రేమనే కానక పలు దినములు తిరిగినాను. నన్ను వెతకి కౌగిటిలో దాసినావా యేసయ్యా. నన్ను వెతకి కౌగిటిలో దాసినావా యేసయ్యా. నీ మహిమ రూపము మరువలేనులే. మహిమ రూపుడా నీ మేలులు మరువలేనులే. నీ మహిమ రూపము దేవుని స్తుతించాలి. దేవుడు ఎవరైతే క్రీస్తు కోసం నిలుస్తున్నారో వారికి జయము కలిగించేవాడు. అపవాదికి అవమానము అది చీకుతో ఓడేనా. అపవాదికి అవమానము అది చీకుతో ఓడేనా. నాశనముకు నడిచెను నరకముకై నడిచెను. నాశనముకు నడిచెను నరకముకై నడిచెను. జయముందిన జయయేసుకే జయ గీతం పాడేదా. జయమిచ్చి
రాజుకే జయసుతులే చెల్లించదం. జయమిచ్చిన జయసుతులే చెల్లించదా. స్తుతియాగము చేచదం స్తుతియాగము స్తుతియాగము చేచదం చేచదం. జయముందిన జయ యేసుకే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చప్పుడు దేవుని మహిమపరచాలి. దేవుడు జయించిన వాడు నువ్వు జయించిన చేతులు స్తుతించాలి. కంపించిపోయిన కరువు ఖడ్గమొచ్చిన కంపించిపోయిన కరువు ఖడ్గమొచ్చిన కలవరపడక నా యేసుత నడిచెదం. కలవరపడక నా యేసుత నడిచెదం. 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 ఎవరితో నడుతావు? ఎవరితో నడుతూ? ఎప్పుడు నడుతూ? కంపించిపోయిన కరువు ఖడ్గమొచ్చిన కంపించిపోయిన కలవరపడక నా యేసుత నడిచెదం. కలవరపడక నా యేసుత నడిచెదం. నా యేసుత నడిచెదం. నా యేసుతో యేసుతో కటాక్షను దయచేసి నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు తన పరిశుద్ధం ఒక మాట గొప్పది. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, నిజంగా దేవుడు మన ప్రేమించి రాత్రంతా మన కాపాడి కనికరించి తన పరిశుద్ధమైన సన్నిధిలో మన జ్ఞాపం చేసుకొని మన జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన దేవుడు. అది ఆయన కృపయు ప్రేమ కరుణ కటాక్షం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు పరిశుద్ధులు కదా. మీ మహాకృపను బట్టి మీరు మమ్మల్ని ప్రేమించి ఈ మంచి దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయం ప్రగతండి మాతో ముచ్చడానికి ఇష్టపడేందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నీ వాక్కుతో నన్ను మమ్మల్ని బలపరచు మమ్మల్ని కరుణించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరా, నిజంగా దేవుడు మన వెడ తన కృప నుంచి మరి మరొక దినాన్ని మనకు అనుగ్రహించి ఈ దినమున ఈ సర్వోన్నతమైన దేవుని కలుసుకోవడం కోసం మన యందు ఆయన చూపిన మహాకృపకి ఆయన పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తూ జీవగల దేవుని యొక్క మాటను బట్టి సజీవైన దేవుని యందు మనము సంతోషంతోనూ తన కృపను బట్టి మన జీవితం చూసిపోయి దేవుడు కలగజేసుకునే విషయం తమ సంవత్సరములను క్షేమంగా వెళ్ళబుచ్చును అంశం. తమ సంవత్సరములో సుఖంగా వెళ్ళబుచ్చెదరు కనుక ఎవరు వెళ్ళబుస్తారు? సుఖంగా ఉండటకు ఎవరు సహాయం కావాలి? దేవుని పరిశుద్ధమైన మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు ఈ సమయము ఆశతో
చాలామంది జీవితంలో సంవత్సరాలు గడుస్తుంటే కానీ సుఖము లేకుండా గడుపుతూ ఉంటారు. చాలా మంచిది. ఈ సమయమున దేవుడు మనకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రేమేంద్ర బిడ్డలారా, సంతోషంగాను ప్రభు సన్నిధిలో ఆయన పరిశుద్ధను బట్టి ఆనందముతో గడపాలంటే తప్పక పరిశుద్ధ దేవుని యొక్క నామము ఘనమైంది కనుక ఆయన పరిశుద్ధ నామను బట్టి ఆయన ఆజ్ఞను గైకొన్నప్పుడు తప్పక మనం గడపగలుగుతాం. హేబెలు గ్రంథం 36:11 చూస్తే పరిశుద్ధ వాక్యం ఏదో చలుస్తుంది. హేబెలు గ్రంథం 36:11 చూస్తున్నప్పుడు పరిశుద్ధ వాక్యం ఏదో చలుస్తుంది. ఆమేన్. వారు ఆలకించి ఆయన్ని సేవించిన వెడల, వారు ఆలకించి ఆయనని సేవించిన వెడల తమ దినములు క్షేమంగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదర, ఆలకించినప్పుడు దేవుని పరిశుద్ధమైన మార్గమును, దేవుని పరిశుద్ధ మాటను, పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిని జ్ఞాపకం చేసుకొని ఆలకించి దేవుని యొక్క మాటను ఆలకించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని మాటను మనం గైకొన్నప్పుడు, ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆలకిస్తామో సంవత్సరంలో సుఖంగా వెళ్ళబుచ్చుదురు అని చెప్తున్నాడు. ఈరోజు మనము తన పరిశుద్ధ నాటు తన సన్నిధిలో విషయాన్ని జ్ఞాపకం చేసుకొని సర్వోన్నతమైన దేవుని సన్నిధి విషయాన్ని గ్రహించి ఆలకించాలి. దేవుని మాటను ఆలకించాలి. దేవుని యొక్క నామ మహిమను మనం జాగ్రత్తగా ఈ తరం విషయమై, ఎందుకంటే దేవుడు తన పరిశుద్ధ నాటి ప్రస్తుత దుష్టకాల నుంచి మనం తప్పించి మనం క్షేమంగాను సుఖముగాను సంతోషకరంగాను దేవుని స్తుతించేవారు గాను దేవుని నామను బట్టి తన రాజ్య వారసులు ఒకటకును దేవుడు మన పిలిచాడు. అందుకే సంవత్సరములు సుఖంగా వెళ్ళబుచ్చాలంటే, గడపాలంటే ఆలకించాలి. కీర్తన గ్రంథం 40:13 చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 40:13 చూస్తే ప్రభు వాక్యం చరుస్తుంది. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో చూస్తున్నప్పుడు ఆయన అడుగుతూ ఉన్నాడు, రక్షణ కోరుకున్నాడు. యెషయా గ్రంథము 40:13 ఆయన సన్నిధిని కోరుకున్నాడు. తన సంవత్సరమును గడుపుటకు ముఖ్యంగా అంటే బోధ వినుట. యెషయా గ్రంథము 40:13 యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు, ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను, ఆయనకు వివేకం కలుగజేసిన వాడెవడు, న్యాయమును గురించి దేవుని యొక్క పరిశుద్ధమైన నామను బట్టి మనం చూస్తున్నప్పుడు న్యాయమును గురించి ఆయన నేర్పిన వాడెవడు, ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడు ఎవడు. కనుక ముఖ్యంగా యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధించేవాడెవడు. ఈ మాట ఇస్తుంది. కనుక దేవునికి ఎవరు బోధించలేదు, ఆయనే సమస్తమును జరిగించిన వాడు కనుక
ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మన వెడల ఆయన ఉంచిన కృపను బట్టి మన యందు తనకున్న ప్రేమను బట్టి మనపై తనకున్న ఆశను బట్టి పరిశుద్ధ దేవుని కలిగి ఉంటే కొరకు జీవంగల దేవుని మాటకు లోపేట కోసం ఆయన సమస్త ఆయన తెలిసిన వాడు గనక దేవునికి పరిశుద్ధమైన కాబట్టి ఆయనకి ఎవరో నేర్పిన మంత్రులు లేరు. తన పరిశుద్ధమైన సన్నిధిలో చూస్తున్నప్పుడు సమస్తమును ఆయనే ఉన్నాడు గనక మనము ఆయన మాటను గైకొన్నప్పుడు ఏబు గ్రంథంలో చెప్తున్నాడు ఆ మాట 36వ అధ్యాయంలో 26వ వచనం చూస్తే దేవుని ఆజ్ఞాపిస్తుంది. ఆలోచించము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయన వెరుగము, ఆయన సంవత్సరాల సంఖ్య మితి లేనిది. ఆమేన్. కనుక దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయన సంవత్సరాల సంఖ్య మితి లేనిది. ఇంత అంతని చెప్పేది కాదు. కనుక దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆలకించి ఎవరైతే తన పరిశుద్ధ యొక్క మాట యందు లక్ష్యం ఉంచి ఎవరైతే దేవుని యొక్క మాట యందు నిలిచి ఉంటున్నారో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధుల విషయం మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఈ ఉదయకాలంలో దేవుడు చదివిచ్చే మాట అదే 36:22 వచ్చిన కూడా చెప్తాడు ఒక మాట. ఆలోచించము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయన పోలిన బోధకుడు ఎవడు? కనుక ఆయన బోధన మనం వినాలి. ఆయన పోలిన బోధకుడు ఎవరు లేరు. ఆయన శక్తిమంతుడు. ఈ శక్తిమంతుని యొక్క దేవుని యొక్క బోధన మనం విన్నప్పుడు, ఈ శక్తిమంతుని యొక్క మాట మనం గైకుంటున్నప్పుడు తన పరిశుద్ధ నామను బట్టి ఆయన సంవత్సరములు ఏ విధంగా ఉన్నాయో దేవుడు సుఖంగా వెళ్ళబుచ్చుటకును, దేవుడు తన పరిశుద్ధ నామంటే మన విడలో తన చూపుతున్న యొక్క ప్రేమను బట్టి ఆయన పరిశుద్ధ నామంలో మన విడలో తన కనుకరించిన తన కృప కనికరను బట్టి తన పరిశుద్ధమైన సన్నిధిలో మన యందు తను ఉంచిన కటాక్షను బట్టి యెషయా 65లో చూస్తే 23వ వచనం చెప్తున్న ఒక మాట. యెషయా 65:23లో చూస్తే దేవుని ఆజ్ఞ చరుస్తుంది. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికంగా కలుగు అపాయమునందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశ్రయింపబడిన వారు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందరు. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలుగాక. కనుక ఈరోజు దేవుడు చెప్తున్న మాటను బట్టి చూస్తున్న దేవుని బిడ్డలారా, దేవుని మాటను బట్టి, దేవుని వాక్కును బట్టి, దేవుని వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధ దేవుని మాటను మనం గైకొన్నప్పుడు, అందుకనే వారి ఆయుష్ను కూడా 22 వచ్చిన చెప్తున్న ఒక మాట. పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి చూస్తే వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరు, వారు నాటుకున్న వాటిని వేరు ఒకరు అనుభవింపరు. ఆమేన్. కనుక తన జనుల ఆయుష్ను, ఆ జనుల ఆయుష్ వృక్షాయుష్యంత వగను. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవించరు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయకాలములో దేవుడు నీతో, నాతో, మనతో సెలవిస్తున్న దేవుడు ఆయన పరిశుద్ధమైన నామాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పాదముల దగ్గర, దేవుని యొక్క నామాన్ని బట్టి కూడి ఉన్న దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుడు సెలవిస్తున్న మాటను బట్టి, సర్వోన్నతమైన దేవుని యొక్క వాక్కును బట్టి, ఈ సర్వశక్తి గల దేవుని యొక్క నామం విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఆయన ఆయుష్ను పొడిగించేవాడు. అందుకనే వారి సంవత్సరములో తమ సంవత్సరములో సుఖముగా వెళ్ళబుచ్చెదరు. ఎందుకు వెళ్ళబుచ్చెదరు అంటే దేవుని మాటకు లోపడటం వలన,
దేవుని యొక్క బోధ గైకొనటం వలన పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును జరిగించి ఆదరించేవాడు గనక జీవగల దేవుని యొక్క మాట యందు లక్ష్యం ఉంచడం వలన దేవుడు తప్పకుండా వృక్షాశ్వరం మార్చేవాడు, దీవించేవాడు. అకస్మాత్తుగా వారి సంతానం అపాయం పొందడానికి వారి సంతానం కనరు. వాగ్దానం ఎంతో గొప్పతో చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ నామటి చాలామంది సంతాన విషయంలో దుఃఖాకాంతులు అవుతుంటారు కదా. ఈరోజు ప్రభు సన్నిధిలో మనం చూస్తున్న విషయాన్ని జ్ఞాపం చేసుకొని పరిశుద్ధ దేవుని యొక్క కటాక్షం మనకు కలిగి సర్వోన్నతమైన దేవుని యందు నిలిచిన వారమై ప్రభువు మాటకు మనం లోబడినప్పుడు దేవుడు మన కరుణించి ఆయన పరిశుద్ధ అంటే ప్రేమ నిలబడ్డారా. ఈ ఉదయకాలంలో మీరు పరున్న మీరు లేక వాక్యం వింటున్న మీరును మీ సంతానం కూడా దేవుని కటాక్షం పొందడం కోసం పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట యందు నిలిచిన వారై ఆయన చిత్తపక్కన. ఎందుకంటే ఎవరైతే తన మాట యందు లోచున్నారో వారు వృక్షాశ్వంతో ఎందుకు పొందుతారంటే వారు దేవునందు కలిగిన భయం బట్టి. కీర్తన 25:12 చెప్తున్న ఒక మాట. కీర్తన 25:12 చూస్తే వారి సంవత్సరం ఎందుకు సంతోషంగా ఉంటాయి అంటే యెహోవాయందు భయభక్తులు గల వాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అందుకని ఆయన మార్గమును బోధించేవాడు గనక వారు ఆయన మార్గంలో నిలిచి ఉంటారు కనుక వారి సంవత్సరంలో దుఃఖాలు కష్టాలు రావచ్చు కానీ అవి ఉండేవి కావు. అరుణోదయములే అవి ఉంటే. కారణం అంటే ఏ దుఃఖం వచ్చినా ఏ బాధ వచ్చినా ఆయన తొలగించి వారి ఆయుష్ను పొడిగిస్తూ ఆయన కనుకరించేవాడు. ముందు మనం తన ఆత్మ యొక్క విషయం గురించి ఉన్నాం. ఆయన సంవత్సరం మితిలేనివి అనేది కారణం ఏంటంటే ఆయన మితిలేని సంవత్సరం అంటే ఎవరు లెక్కించలేరు, ఎవరికి తెలియదు. కానీ ఆయనతో మనం కలిసినప్పుడు మన ఎందుకు కూడా తను ఉంచవలసిన తన ఆత్మను బట్టి మరి ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో దేని వెళ్ళారా ఈ సంవత్సరము అంటే ఈ విషయాన్ని గ్రహించి వాక్యాన్ని బట్టి పరిశుద్ధ దేవునితో మనం కలిసి నిలిచటం అనేది దేవుడు కోరుకున్నవాడు. అందుకనే నువ్వు సుఖంగా జీవించాలన్నా దేవుని తట్టు తిరిగి జీవించాలన్నా పరిశుద్ధ దేవుని యొక్క మాటను మనం గైకొనాలి. సామెత గ్రంథం 4:26-27 చెప్తాడు, మనం ఎప్పుడైతే మన ఆయుష్ చింత లేకుండా కొనసాగాలంటే ఆయన ముందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రభువును అంటే సామెత గ్రంథం 4:26-27 చెప్తున్న మాట చూస్తే, నీవు నడుచు మార్గమును సరళం చేయి. సరళం చేసినప్పుడు అది సుఖంగా ఉంటుంది. నువ్వు నడుచు మార్గం సరళం చేయము, అప్పుడు నీ మార్గంలో నీవు స్థిరములగును. నీ మార్గమును స్థిరమై ఉంటే కనుక ఆ మార్గంలో చింత లేకుండా, ఆ మార్గంలో దుఃఖము లేకుండా, ఆ మార్గంలో వేదన లేకుండా, ఆ మార్గంలో అపజయము లేకుండా, ఆ మార్గంలో అపాయము లేకుండా, ఆ మార్గంలో పాపంలో పడకుండా, ఆ మార్గము దుష్టు చిత్రపడకుండా, ఆ మార్గంలో రోగం తెచ్చుకోకుండా, ఆ మార్గంలో వ్యాధి తెచ్చుకోకుండా, ఆ మార్గంలో మనము కాని విషయాలు మన నెత్తి మీద తెచ్చుకోకుండా మనం జీవించుటకు దేవుని యొక్క మాట చదువుతుంది. అందుకని దేవుని యొక్క నామను బట్టి నీ సుఖములు కలిగి ఉండాలంటే చాలా మంది తొందరపడటం బట్టి వారి యొక్క మార్గంలో పాడు చేసుకొని జీవితంలో చాలా ప్రభునందు ప్రయాసపడి దుఃఖపడేవారు వేరు, జీవితంలో ప్రభునందు ప్రయాసముతో వారి కాలము గడుపుకునే విధానం వేరు. కానీ కొందరి జీవితాలు చూస్తున్నప్పుడు వారంతా వారు తెచ్చుకునే అందుకని పరిశుద్ధ దేవుని ఏపుకందలో యాకోబు చెప్తారు సరిపడా విషయం. అందుకని దేవుని మొదటి 12 చెప్తారు వారు ఎందుకు తెచ్చుకుంటున్నారు. పరిశుద్ధ దేవుని యొక్క ఈ విషయంలో చూస్తున్నప్పుడు ఆ మార్గం మనము సరళం చేసుకున్నారు. ఏమన్నాడు అక్కడ, దేవుని యొక్క పరిశుద్ధి సామెత గ్రంథంలో మాట దేవుని వాక్యం చరుస్తుంది. దేవునైన ప్రభువును పరిశుద్ధం కొన్నామని బట్టి ఆయన పరిశుద్ధ నీ మార్గములను సరళము చేసుకున్నాము అంటే అడ్డు రాకుండా చూసుకో, అప్పుడు అపాయం లేకుండా ఉంటుంది. దేవుని యొక్క పరిశుద్ధం సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు నీవు కుడి తట్టుకైనాను ఎడమ తట్టుకైనాను, నీవు కుడి తట్టుకైనాను ఎడమ తట్టుకైనాను
తిరగకము. నీ పాదమును కీడునకు దూరముగా, నీ పాదము కీడునకు దూరముగా తొలగించుకొనము. అప్పుడు నీ సంవత్సరం సుఖంగా ఉంటది. ఈ ఉదయ కాలంలో నా సహోదరి సహోదరా, ఈ దినమున చాలా మంది కీడు స్థలాలకు వెళ్తూ ఉంటుంటారు. కానీ మనం దేవుని సన్నిధికి రావాలి. కీడునకు దూరంగా ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధమైన అంటే ఆయన నేను కరుణించి విమోచించేవాడు. దూరంగా ఉంచుకోవడం ప్రయత్నం చేయాలి. అందుకే 11 చెప్తున్నాడు. ఇర్మీయా గ్రంథము, అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలని నేను నిన్ను బలపరుచుచున్నాను. ఆమేన్. ఈ ఉదయకాలంలో దేవుడు ఎందుకు మాట్లాడుతానంటే నీకు మేలు చేయాలని, నీ సంవత్సరంలో సుఖంగా గడపాలని, నీవు ప్రభునందు సంతోషంతో ఉండాలని, ప్రభు మాట యందు మనం లక్ష్యం ఉంచాలని, నీకు మేలు చేయాలని నేను నిన్ను బలపరుస్తున్నాను. కీడు కాలమున, ఆపద కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మరలినట్లు ఆమె చేయదని చదివించాను. ఎందుకంటే మనము పగ తీర్చుకునే వారు కాదు కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితంలో చూస్తున్నప్పుడు లెగిస్తే ఇదే విషయాన్ని చేస్తుంటారు. వాడిట్ట విదిట్ట అని కొన్ని విషయాలు పగతో మనం పొంగిపోతూ ఉంటుంటాం. చాలా మంది ఆలోచన నాతో చెప్తూ ఉంటుంటారు ఈ విషయంలో అయితే. ప్రియమైన నా సహోదరి సహోదరా, నీ సంవత్సరంలో సుఖంగా గడపాలంటే కీడుకు దూరంగా ఉండాలి, సరళం చేసుకోవాలి, ప్రభు మాటకు లోబడాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామకు మనం లోబడాలనే బోధన మనం వినాలి, అనే ఉద్దేశం మనం గ్రహించాలి. తన పరిశుద్ధ ఒక మాట ఏందో మనం నిలిచి తన నిర్ణయం మనం ఆలోచించినప్పుడు తప్పక దేవుడు మనకి మేలు చేసేవాడు. నీ శత్రువుని ఎదుర్కొచ్చేటట్టుగా ఆయన నిన్ను కరుణించి కటాక్షించేవాడు. దేవుని వాక్యాన్ని ఎవరు నమ్ముతున్నారు? ఈ సంబంధ వాక్యంపై ఎవరు ఆధారపడుతున్నారు? ప్రేమ నా సహోదరి సహోదరా, దేవుడు సెలవిచ్చే ప్రతి మాటను బట్టి మనం గ్రహించినప్పుడు అందుకు మనము ఈ దినమున దేవుని తట్టు చూడాలి, దేవుని వైపు తిరగాలి. చాలా మంది ప్రభు సన్నిధికి వెళతారు, చాలా మంది ప్రభు బోధ వింటారు, చాలా మంది కూడా వాక్యము చాలా మంది తెలుసు. కానీ ఆ బోధను అనుసరించే విషయంలో, పరిశుద్ధ దేవునికి లోపడే విషయంలో అనేకులు వారి వారి యొక్క క్రియలు అడ్డు వస్తుంటాయి. కనుక ఈరోజు మనం ఆ విధంగా కాకుండా భక్తుడైతే అంటాడు. కీర్తన 5 చూసినప్పుడు 7వ విషయంలో ఒక మాట చెప్పాడు. కీర్తనలో 5 చూస్తే దేవుని ఆజ్ఞించరుస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధన బట్టి ఆయన ఒక జడ్జిమెంట్ చేసుకున్నాడు. కారణం ఏంటంటే లోకంలో అడ్డు వచ్చి ఎన్నో ఉంటాయి, లోకంలో ఆటంకపరి ఎన్నో ఉంటాయి. కొందరు కుమారులు బట్టి, అంటే కుటుంబాన్ని బట్టి, కొందరు ఆర్థిక విధానం బట్టి, కొందరు కొన్ని విషయాలలో నిలబడ్డారా పరుగులు తీసే విషయాలు చాలా కనపడుతుంటాయి. కానీ ఆపదను, శత్రువులను, మిత్రులను, రకరకాల విషయాలు ఎన్నో ఉంటాయి. ప్రత్యేకించి ఈ దినమున దేవుడు నీతో నాతో నీ దినములు అంటే నీ సంవత్సరంలో సుఖంగా గడపాలంటే పరిశుద్ధ దేవునితో కలిసి ఉండాలనే దేవుడు ప్రత్యేకం చెప్తున్నాడు. ధనము, ఐశ్వర్యము అనేది ఏదైతే ఉన్నదో దాని విషయమై ఆధారపడేవారు చాలా మంది ఉంటారు. దేవునిపై ఆధారపడేవారు కొందరే ఉంటారు. ఆయనపై ఆధారపడుతున్నప్పుడు ఆయన ఆదరించి ఆదుకునే దేవుడు కనుక ఇక్కడ అంటున్నాడు ఆయన, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను. ఎంతమందికి ఆశ ఉన్నదో పరిశుద్ధ దేవుని మందిరంలో ప్రవేశించాలి, పరిశుద్ధమైన దేవుని కలుసుకోవాలి. దినమున పరిశుద్ధాత్మ దేవుని కలుసుకోవటం కోసం, పరలోక దేవుడైన ప్రభు మాటలు గైకొనటం కోసం నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నీ వెడల భయభక్తులు కలిగి
నీ పరిశుద్ధ ఆలయం దిక్కు చూసి నమస్కరించదను. మరి ఈరోజు ఎవరి దిక్కు చూస్తున్నావు? ఎటు ప్రయాణం చేస్తున్నావు? నీ దినములు సుఖంగా గడవాలంటే ఆయన బోధ వినాలి. ఆయనకంటే బోధకుడు మరొకడు లేడు కనుక ఆయన సన్నిధిలో ప్రవేశించడం కోసం వ్యర్థమైన మాటలతో కాలం గడపక పరిశుద్ధ నీవు నీ కుటుంబం కూడా ప్రభు తట్టు తిరిగితే అదెంతో విలువైనది, శ్రేష్టమైనది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పరిశుద్ధ పాదమున కొందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రాణానికి సుఖం లేదు, నా ప్రాణం ఎప్పుడు దుఃఖంతో ఉన్నదని అనేకులు చెప్పుకుంటున్నారు కదా. కారణము తండ్రి, నీతిమంతులు ఉన్నారు ఇందులో, వారు తెచ్చుకునే వారు ఉన్నారు. కానీ ప్రభు తండ్రి, ఉదయకాలంలో మీరు ప్రేమతో మాతో మాట్లాడుతున్నారు కదా. నీ పరిశుద్ధమైన నామను బట్టి ప్రభుతండి, ఎవరైతే నీ బోధ వింటారో, ఎవరైతే నీ సన్నిధిని వెతుకుతారో, ఎవరైతే నీ కట్టడం వెతుకుతారో వారికి మేలు చేయాలని, వారికి సహాయం చేయాలని, వారిని విమోచించాలని తండ్రి నీ నామను బట్టి వారిని వారి సంతానం ప్రభుతండి వ్యర్థంగా వారి సంతానం కనరని వృక్షాయుష్యంతో ఆయుష్ను వారు కలగజేస్తున్నారు కదా. ఆయుష్ను కలగజేస్తూ దీవించడానికి ఇష్టపడ్డ దేవుడా, దేహవయంలో ఆవరించే ప్రతి రోగ విధానాల ప్రభావం మా క్రియలు బట్టి సంభవించవచ్చు. మాకు కానీ పరుగుతండి ఆయా పరిస్థితులు బట్టి పరుగుతాం మాకు సంభవించే వ్యాధి విధానాలు బట్టి నీ కృపతో మమ్మల్ని కూడా మన్నించి కనికరించి కటాక్షించి మా ఆయుష్ ప్రగతిని పొడిగించడానికి ఇష్టపడే దేవుడు కనుక ముఖ్యంగా మా సంవత్సరంలో సుఖంగా ఉండాలంటే నీ ఆజ్ఞను గైకొనాలన్నారు. మీకు అడ్డుకున్న అడ్డును తొలగించుకోమన్నారు కదా, సరళం చేసుకోమన్నారు కదా. అయా సరళం చేసుకోవాలంటే మా మనస్సు నీ యందు నిభ్రంగా నిలిచినప్పుడు, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు తండ్రి ప్రభా, నీ పరిశుద్ధం యొక్క నామను బట్టి మమ్మల్ని కరుణించి మేము కోరుకోవాల్సిన మార్కులు స్థిరపరుస్తాం. మీ మార్కులు నడుస్తున్నప్పుడు మాకు అడ్డుకొచ్చే ప్రతి కోరికలు మేము తొలగించుకున్నప్పుడు నీ కృపను బట్టి ప్రభా మా మనసుకు మాకును నెమ్మది కలుగుతుంది కదా. అనేకులు వారి ఇష్టం వచ్చిన విషయంలో విధేయత లేక వినయం లేక ప్రవర్తించడం వలన అనేక సార్లు మేము కూడా ప్రకృతిని అనేక సార్లు ప్రభావ వివేకం లేకపోవటం వలన దుఃఖం తెచ్చుకుని ఎన్నో జీవితాలు సంభవించానే కనుక నీ కటాక్షం దయచేతండి, నీ కనికరం దయచేతండి, నీ కృపను దయచేయండి. నీ పరిశుద్ధమైన నామను బట్టి మీరు కరుణించండి. జీవంగలేసా నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం. కనికర ప్రభు నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో ఎవరైతే స్వరం వింటున్నారో, ఎవరైతే ప్రభు నీ పరిశుద్ధ మాటను లక్ష్య పెడుతున్నారో, లక్ష్య పెట్టే ప్రతి వారికి కావాల్సిన ఆరోగ్యంతో పాటు నీ బోధ విని నీ సత్యాన్ని అనుసరించి నీ సన్నిధిలో ప్రవేశించే కృప కూడా దయచేతండి. భక్తుడు చక్కని మాట సెలవిచ్చాడు కదా, నేనైతే అన్నాడు ప్రభు. కారణం ఏంటంటే ప్రభు తండ్రి అనేక విషయాల్లో కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు, ఎన్నో విషయాలు కావచ్చు, కానీ తనైతే నీ తట్టు చూస్తున్నాడు కదా. మేము కూడా ప్రభు నీ సన్నిధిలో ప్రవేశించే కృప ప్రతి వారు కూడా దయచేతండి. ఈ సనం విన్న ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అదే కదా ప్రభా, నీ పరిశుద్ధ అంటే అనేకులు ప్రార్థన యోధులు, ప్రార్థన పరులు, అదేవిధంగా ప్రభు ఈ దినమందు నీ సన్నిధికి వెళ్ళాలని ఆశపడి అంత్యదినంలో ప్రభుత్వం అంత్యదినములో వెనుకుతూ వెతికేవారు ఉన్నారు కదా. ఈ యొక్క ఆదివారం దినవర ప్రభు మీరు కలుసుకున్న కృప ప్రతి బిడ్డగా దయచేతండి. ఎస్ఐయాన్ని నీ పాదాలు కొందాన్ని చేస్తున్నాం. ఇగొత్త నీ దినమంది ప్రభా, నిన్ను కలుసుకొనక దుఃఖం తెచ్చుకున్న వారు ఉన్నారు, నిన్ను కలుసుకొనక తాగుబోతు లేని వారు ఉన్నారు, నిన్ను కలుసుకోవడం బదులు లోకాన్ని కలుసుకునే జీవితాలు కలిగిన వారు ఉన్నారు. నీ చిత్త వారు అంతరాత్మ కూడా తెరవండి, సహాయం తెచ్చుతండి. నీ కృపణ సన విషయం మీరు జ్ఞాపం చేసుకోండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవనస్తుల వల్ల నీ కటాక్షం తెచ్చేతండి. నీ కృపతో ప్రకృతి నిన్ను కలుసుకోవడానికి సహాయం తెచ్చేతండి. అదే ప్రభా పరిశుద్ధాత్మ దేవ, రోగ వ్యాధి బాధలతో మంచాలు పడి ఉన్నవారు ఉన్నారు కదా, నీ చిత్త వారిని కూడా జ్ఞాపం చేసుకొని మీ కటాక్షం మాకు దయచేసి కరుణించి నీ కృపస్థని మాకు దయచి కరుణించమని, అదేవిధంగా ప్రకృతిని పరిశుద్ధ దేవ, కాల విధానాలను చూస్తున్న దేవుడివి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటూ నీ దయగలుస్తున్న జ్ఞాపం చేసుకుని అయినా అదే దయగల ప్రకృతి నీ నాటు మేమున్న బస్తీ కానీ, మేమున్న పట్టణం కానీ, మేమున్న గ్రామాలు కానీ, మేమున్న పల్లెలు కానీ నీ కృపను బట్టి తండ్రి వాక్యం నీ ప్రతి బిడ్డ కూడా జ్ఞాపం చేసుకుంటూ ఉదయకాలం నేను వెతకటి ప్రకొత్తని వారి శరీర అవయవంలో ఆధారం చేసుకొని నీ తట్టు చూడని వారు ఉన్నారు. వారంతా కూడా తెరిచి కృప తెచ్చండి. ప్రతి వారికి కావాల్సిన మేలును, ప్రతి వారు ప్రభు రక్షణ మారుమంచుపడే సహాయం చేసి నీ కృప మా రక్తచున్న బంధుమిత్రులు ఎందరూ ప్రభు చీకటి అంధకారంలో ఉన్నారు, వారు కూడా విడిపడే సహాయం చేయడం. సంఘం ప్రభు నీ నామను బట్టి మేలును పొందుట సహాయం చేసి, విడుదల పొందుట దయచేసి
నీ కటాక్షం కలిగి ఉండే కృప దయచేతండి. నీ సమాధానాల ఆత్మ ప్రతి వారికి దయచేసి నీ కనికర సన్నిధిలో మీరు జ్ఞాపం చేసుకోండి. మీ కరుణ కటాక్షం ప్రతి వారు కూడా దయచేతండి. జీవంగల ప్రభు నీ పరిశుద్ధ పాదాలు కొందాలని చేస్తున్నాం. మహిమగల ప్రభు నీ పరిశుద్ధ పాదముల కొందాలని చేస్తున్నాం. కరుణగల ప్రభు నీ పరిశుద్ధ పాదముల కొందాలని చేస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ సమయం పెరుగు తండ్రి నాయన, వారి వారి స్థితిని బట్టి వారి వారి పరిస్థితులను బట్టి కూడా జ్ఞాపం చేసుకోండి. అదే ప్రభా మా దేశాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకొని నాయన నీ కృపను బట్టి తండ్రి సిరు చెత్తు నీ తొడి తిరిగి కృపలో దయచేయండి. ప్రజలతో వెనుక ప్రజాప్రతినిధులు చిన్న గ్రామం నుంచి ప్రభుత్వాన్ని ఉన్నతమైన స్థితిలో పరిపాలకులు ప్రతి వారిని కూడా జ్ఞాపేసుకొని ప్రజలకు న్యాయం జరగకుండా సహాయం చేసి ప్రజలకు మేలు కట్టుకు దయచేసి కనుకరించండి. నీ కృపండి ప్రభావ నీ కటాక్షం దయచేతండి. అదేవిధంగా ప్రభుత్వండి నీ రాజ్యమును కట్టుకున్న ప్రతి అధికారాన్ని సాధనపరచుకోండి. అదే పరిశుద్ధ మా దేశ సరిహద్దులో కూడా కాపుతాలు చేస్తూ దేశమునకు ప్రభుత్వండి ముసుగురు రాకుండా కూడా దయచేయండి. ఇంకా దగ్గర ప్రభావ నీ కృప ప్రేమ కృష్ణ దేశాన్ని కూడా దయచేస్తూ ప్రతి ఒక్క రక్షణ మారు మనసు దయచేసి ఇదిగో తండ్రి మేము కూడా ప్రభుత్వండి ఈ దినము నీ పరిశ్రమ మీరు మాకు సెలవిచ్చి నడపండి. మా దినం మా సంవత్సరంలో సుఖంగా గడపాలంటే తప్పక ప్రభుత్వాన్ని మా మార్గంలో సరిచూసుకోవాలన్నారు కనుక అట్టి కృప ప్రతి వారికి దయచేసి కనికరించి కటాక్షించి కరుణించి దీవించమైన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కూడా జ్ఞాపం చేసుకొని ఇంకే విధంగా అనేకులు ఉన్నారు కదా వారిని కూడా కరుణించి విడిపించి మోస్తూ నీ కృప తెస్తున్నా మా కుటుంబాలకు కాల్చిన ఆధాన తెచ్చి కనుకరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.